నామమున మీకందరికీ వందనములు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుకుందాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటిరాళ్లలో ఓఫిరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఆమేన్. 27వ వచనం కూడా చదువమ్మా. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో తండ్రి, ఈ సెప్టెంబర్ మాసం యొక్క మొదటి దినములో తండ్రి, ఈ విధంగా నీ మందిర ఆవరణంలో చేరి మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ వాక్యం ధ్యానించబోతూ ఉండగా తండ్రి, నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి తండ్రి, మట్టివాణ్ణి, మానవ మాతృణ్ణి. నీ నోటి బూరగా మీరు మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో, ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనంలో యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజు పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును. చాలాసార్లు మనము మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించకపోతే అనేక సందర్భాల్లో మనకు దేవుని మీద మనకు ఆయాసం కలుగుతూ ఉంటుంది. ఎందుకు దేవుడు మా ప్రార్థనను ఆలకించట్లేదు అనేటటువంటి అనుమానం మనకు కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇదే యోబు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నట్లయితే 4-5 వచనాల్లో తేమానీయుడైనటువంటి ఎలీఫసు యోబు యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. యోబుని పరామర్శించడానికి వచ్చినటువంటి 3 స్నేహితులు కూడా యోబు యొక్క పరిస్థితిని వాళ్ళు చూసిన తర్వాత, యోబు దేవునికి ఎంత వ్యతిరేకముగా జీవించకపోతే ఇంత ఘోరమైనటువంటి స్థితిలోకి యోబు వెళ్ళిపోతాడు, ఇంత శ్రమలు యోబుకు కలగడానికి కారణం ఏమిటి అనేటటువంటి ఆలోచనతో ఎలీఫసు పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదువమ్మా 22వ అధ్యాయము 4-5 వచనములు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు యొక్క స్థితిని బట్టి, యోబు అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి ఇప్పుడు ఎలీఫజు ఒక నిర్ణయానికి వచ్చాడు. యోబు ఈ స్థితికి రావడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే అతనిలో ఉన్నటువంటి చెడుతనము అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి యోబు గురించి పలుకుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మానవులుగా మనకు ఉండేటటువంటి ఒక ఆలోచన విధానం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా కూడా శోధింపబడేటప్పుడు, ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా శ్రమల గుండా ఆ వ్యక్తి నడిచి వెళ్ళేటప్పుడు మనకు మొట్టమొదట కలిగేటటువంటి ఆలోచన ఏమిటంటే, వాళ్ళు దేవునికి
వ్యతిరేకంగా నడుచుకోకపోతే దేవుడు ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఈ శ్రమను అనుమతించాడు అనేటటువంటి అనుమానం మనకు కలుగుతుంది. అదే అనుమానము ఎలీఫజ్ కూడా కలిగింది. ఎలీఫజ్ ఏమనుకుంటూ ఉన్నాడంటే, ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తే, ఆయన యందలి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా, నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా. అంటే యోబు దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించట్లేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి ఎలీఫజ్ వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధముగా నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషము మితిలేనివి కావా అనేటటువంటి మాట గురించి ఇక్కడ యోబు భక్తుని గురించి ఎలీఫజ్ పలుకుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనము కొనసాగించేటటువంటి ఈ జీవితంలో శ్రమల మార్గం గుండా మనము ప్రయాణం చేసేటప్పుడు, ఇరుకు మార్గం గుండా మనము ప్రయాణం చేసేటప్పుడు మన యొక్క దృష్టిలో మనము, దేవుని దృష్టిలో మనము యథార్థంగా మనము కనిపించినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తుల యొక్క దృష్టిలో మన యొక్క భక్తి జీవితము ఎలా కనిపిస్తూ ఉందంటే దేవుని యందలి వ్యతిరేకమైనటువంటి జీవితముగా వారికి అది కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఎలీఫజ్ కూడా ఇలాగే కనిపించింది యోబు యొక్క జీవితము. నువ్వు చాలా గొప్పవాడేవని నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు ఇంకా కూడా నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడివని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, నువ్వు యథార్థంగా నీతిగా దేవుని సన్నిధిలో నువ్వు జీవించినట్లయితే నీకెందుకు ఇంత గొప్ప శ్రమ కలుగుతుంది అనేటటువంటి మాట గురించి ఇక్కడ ఎలీఫజ్ పలుకుతూ యోబుకి ఇక్కడ ఎలీఫజు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థనను ఆలకించాలి అంటే ఎలా నీవు నీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి అనేటటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. చెప్తూ 27వ వచనం మనం చూసుకున్నాం కదా, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును. దేవుడు మనము ప్రార్థన చేసినప్పుడు మన మనవిని ఆలకించాలని ప్రతి ఒక్కరము కూడా ఆశపడతాం. ఈ ఆశపడేటటువంటి క్రమంలో మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా అనేటటువంటి పరిశీలన మనము చేసుకోవాలి. ఎలీఫజ్ కూడా యోబు భక్తుడితో ఈ మాట చెప్పక ముందు కొన్ని ఉపదేశాలు చేస్తూ ఉన్నాడు యోబు భక్తునికి. మనం చూసినట్లయితే 22వ వచనం చూసినట్లయితే చదువమ్మా ఒకసారి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. చాలమ్మా, ఏమని చెప్తూ ఉన్నాడంటే ఎలీఫజు యోబు భక్తునికి, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. దేవుడు మన ప్రార్థనను ఆలకించాలి అంటే, ఆయన మన యొక్క మొరకు చెవియగ్గాలి అంటే, ఇక్కడ ఎలీఫజ్ ఏమని చెప్తున్నాడు యోబు భక్తునికి, మొట్టమొదటిగా ఆయన నోటి ఉపదేశాన్ని నువ్వు అవలంబించాలి. ఆయన నోటిలో నుంచి వచ్చేటటువంటి మాటలను మనము అవలంబించడము అంటే మనం ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. కేవలము ఆయన మాటల్ని మనము విని వదిలేయకుండా ఆ మాటల్ని అనుసరించి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి మనము ప్రయాసపడాలని చెప్తూ ఉన్నాడు. చెప్పడమే కాకుండా ఇంకా ఏముంటున్నాడంటే, ఆయన మాటలని నీ హృదయములో ఉంచుకొనుము అనేటటువంటి మాటని ఇక్కడ ఎలీఫజు యోబు భక్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీఫజ్ అయితే యోబు యొక్క స్థితిని చూసిన తర్వాత ఇంత హీనమైన స్థితిలోకి యోబు భక్తుడు దిగజారిపోయాడు అంటే దానికి కారణం ఏమిటంటే, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క మాటను యోబు భక్తుడు అవలంబించట్లేదు. ఆయన హృదయములో దేవుని యొక్క వాక్యము లేదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చి ఆయన పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి అమ్మా. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. చాలండి. ఇక్కడ ఈ యొక్క 11వ వచనంలో యోబు యొక్క స్నేహితుడైనటువంటి జోఫరు పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోబు భక్తుని యొక్క స్థితి చూసిన తర్వాత ముగ్గురు స్నేహితులకు కూడా ఒకటే అనుమానం కలిగింది. నువ్వు ఇంత యథార్థంగా జీవిస్తున్నావు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ఇంత యథార్థంగా జీవించేటప్పుడు ఎందుకు నీకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి, సర్వశక్తుడు ఎందుకు నిన్ను ఆదుకోవట్లేదు అనేటటువంటి అనుమానం వాళ్ళు కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జోఫర్ ఏమని పలుకుతూ ఉన్నాడు అంటే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. అంటే అతని యొక్క యోబు భక్తుని యొక్క మనసులో దేవునికి స్థానం లేదు, అతని యొక్క హస్తం
హస్తాలు దేవుని వైపు చాచలేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళు పలుకుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోబు భక్తుని యొక్క స్థితిగతులు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇదే రకమైనటువంటి తలంపులు కలుగుతాయి. అదే ఇక్కడ ఎలాగైతే ఎలీఫజు పలుకుతూ ఉన్నాడో అదే మాటలు ఇక్కడ జోఫర్ కూడా పలుకుతూ ఉన్నాడు. నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా కనిపిస్తే, దేవుని దృష్టికి నువ్వు నమ్మకంగా కనిపిస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు కదా అనేటటువంటి మాటని ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులకి దేవుడు అనుమతిస్తాడు. ఆయన మన జీవితాలని శ్రమల గుండా మనము ప్రయాణం చేసేటప్పుడు, శ్రమల మార్గం గుండా మనల్ని దేవుడు అనుమతించినప్పుడు మనం ఎదుర్కొనేటటువంటి ఈ పరిస్థితి చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అదే యోబు భక్తుని గురించి ఏ విధంగా అయితే ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడో అదే మాటలు చాలాసార్లు మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో దేవుడు మనము చేసేటటువంటి ప్రార్థనను ఆలకిస్తున్నాడా లేదా అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు మనం చూసినట్లయితే నిర్గమకాండము 18వ అధ్యాయము 20వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుమా. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. చాలండి. యెహోవా దేవుడు మోషే ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి పదాజ్ఞలు అనుగ్రహించిన తర్వాత దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపు గుడారం మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క ఉరుముల శబ్దమును, ఆ యొక్క మేఘమును వాళ్ళు చూసిన తర్వాత ఆ యొక్క శబ్దమును, ఆ యొక్క మేఘమును చూసి వాళ్ళు తట్టుకోలేక మోషేతో పలుకుతున్నటువంటి మాటలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వాళ్ళు మోషేతో ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అనేటటువంటి మాటను ఇశ్రాయేలీయులందరూ కూడా మోషేతో చెప్తూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయులని పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి, ఐగుప్తు బానిసత్వము నుంచి యెహోవా దేవుడు తీసుకొచ్చేటటువంటి క్రమంలో మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రజలని విముక్తి పరచడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అనేటటువంటి వాగ్దానము మోషేకిచ్చి అనేకమైనటువంటి సూచక్రియలు చేస్తూ మోషే ద్వారా ఇశ్రాయేలీయులని యెహోవా దేవుడు బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ వచ్చేటటువంటి క్రమంలో దేవుని యొక్క ప్రత్యక్షతను ఇశ్రాయేలీయులు చూడలేక భయపడి మోషేతో చెప్తూ ఉన్నారు, నువ్వు మాతో మాట్లాడితే మేము వింటాం, కానీ యెహోవా దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోయేటటువంటి పరిస్థితి మాకు ఎదురవుతుందేమో అనేటటువంటి భయము మాకుంది. కాబట్టి మా పక్షాన నువ్వు ఒక ప్రతినిధిగా ఉండి దేవుని యొక్క వాక్కులను నువ్వు విని ఆ వాక్కులను మీరు మాకు బయలుపరచమని మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజము కూడా యెహోవా దేవుని యొక్క మహిమాన్వితమైన శక్తి మోషేలో ఉంది, మోషే ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అనేటటువంటి గొప్ప విషయాన్ని వాళ్ళందరూ కూడా గ్రహించారు. ఇలా గ్రహించినటువంటి క్రమంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. చాలండి. యెహోవా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని నడిపించేటటువంటి క్రమంలో ఇశ్రాయేలీలందరూ కూడా మోషే ద్వారా దేవుడు మాతో మాట్లాడాలి అని వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర వేడుకున్నప్పుడు ఇక్కడ మనకు మోషే యొక్క అక్క, అన్న ఇద్దరు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. మిర్యాము, అహరోన్ ఇద్దరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఏమంటున్నారు అంటే,
2వ వచనము, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా. అంటే ఇక్కడ మిర్యాము పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు కేవలము మోషేతోనే మాట్లాడతాడా, మాతో కూడా మాట్లాడట్లేదా అనేటటువంటి ఆలోచన వాళ్ళ హృదయాల్లో కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నా నోటి ఉపదేశమును మీరు అవలంబించి నా మాటలను మీరు హృదయంలో ఉంచుకోమని యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటని ఇక్కడ అహరోను మిర్యాములిద్దరూ కూడా మీరి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఉపదేశాన్ని మనము అవలంబించకుండా, దేవుని యొక్క మాట మన హృదయములో నింపుకోకుండా మనకు అడ్డుపడేది మనలో ఉండేటటువంటి ఈర్ష్య, పగ. ఇక్కడ మోషే ద్వారా దేవుడు జరిగించేటటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దేవుడితో మేము డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ఆ దేవుడు చెప్పేటటువంటి ఉపదేశాన్ని నువ్వు విని నువ్వు మాతో మాట్లాడమని మోషేతో చెప్పినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజాన్ని చూసి మిర్యాము అహరోనులు పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ హృదయములో మోషే మీద ఆయాసము కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బహుశా మోషే అక్క అయినటువంటి మిర్యాముకి ఒక తలంపు కలిగి ఉంటుందేమో, నేననే దాన్ని లేకపోతే ఈరోజు మోషే ఉండేవాడు కాదు కదా అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ నైలు నదిలో మోషేని జమ్ము పెట్టెలో విడిచిపెట్టినప్పుడు ఆ పెట్టె వెనకాల ఎవరు పోయింది? మిర్యాము పోయిందన్నమాట. మిర్యాము వెళ్ళి ఆ యొక్క ఐగుప్తు ఫరో యొక్క రాణి దగ్గర ఈ బిడ్డని పెంచడానికి నేను ఒక దాదిని తీసుకొని వస్తానని చెప్పి మోషే యొక్క తల్లిని తీసుకొని వెళ్ళి, మోషే ఆ రాజ కుటుంబంలో పెరగడానికి సహకరించాను కాబట్టి దేవుడు మోషే కంటే కూడా నాకు గొప్ప ఆధిక్యత ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో మిర్యాము ఈ మాటలు మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని ఉపదేశము వినకుండా, తన హృదయములో దేవునికి స్థానం ఇవ్వకుండా అహరోను మిర్యాములు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారో, అప్పుడు యెహోవా దేవుడు పలుకుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 3వ వచనము మనం చదివినట్లయితే, యెహోవా ఆ మాట వినెను. ఎవరి హృదయములో అయితే దేవునికి స్థానం ఉంటుందో, ఎవరైతే యెహోవా ఉపదేశాన్ని అవలంబిస్తూ ఉంటారో, ఎవరైతే తమ హృదయములో దేవుని యొక్క మాటలను ఉంచుకుంటారో, అలాంటి వారి గురించి పలుకబడే ప్రతి మాట యెహోవా చెవిని పడుతుంది. ఈ మాటను అహరోను మిర్యాములిద్దరూ కూడా గుర్తించలేకపోయారు. ఎందుకంటే మోషే ఇశ్రాయేలీయులని ఐగుప్తు బానిసత్వంలో నుంచి తీసుకొచ్చేటటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు మోషేని శోధించారు. అంటే వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా మోషే మీదే వాళ్ళు సనుక్కున్నారు. అయినప్పటికీ కూడా మోషే వాళ్ళని ఇబ్బంది పరచకుండా, వాళ్ళ మీద ఆయాస పడకుండా, వాళ్ళు పెట్టినటువంటి ప్రతి శ్రమను మోషే ఆయన భరిస్తూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ యొక్క మిర్యాము అహరోను పలికినటువంటి మాటలని యెహోవా దేవుడు విన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము దేవుని ఉపదేశాన్ని మనము అవలంబిస్తూ ఆయన మాటల్ని మన హృదయంలో ఉంచుకుంటామో, మన గురించి పలుకుబడేటటువంటి ప్రతి మాట దేవుడు వింటాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ అహరోను మిర్యాములు పలికినటువంటి మాటల్ని యెహోవా దేవుడు విన్నాడు. విని ఆయన మోషే పక్షంగా మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 3వ వచనం చూసినట్లయితే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని వెంటనే యెహోవా దేవుడు మోషే గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన దేవుని యొక్క నోటి ఉపదేశాన్ని అవలంబిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలను తన హృదయములో ఉంచుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యెహోవా దేవుడు వాళ్ళ ముగ్గురిని కూడా తన ముందు ప్రత్యక్షం అవ్వమంటున్నాడు. వారు పలికినటువంటి మాటలను బట్టి మిర్యాముకు దేవుడు కుష్టి వ్యాధి ద్వారా శిక్షను ఇస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప శిక్ష కలిగిన తర్వాత తిరిగి ఏం చేస్తూ ఉన్నాడంటే, మోషే యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. తన యొక్క అక్క విషయమై ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 13వ వచనం చదువమ్మా.
మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చాలండి. ఇప్పుడు మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే తన అక్క అయినటువంటి మిరియాము కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదే స్థితిలో మనం ఉంటే మనమైతే చాలా వరకు మనలో ఉన్న చాలా మంది తిరిగి మిరియాము కోసం మనం ప్రార్థన చేయలేమేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే నువ్వు అలా మాట్లాడావు కదా, నీకు అలాగే కావాలి అనేటటువంటి ఆలోచన మానవులుగా మనం కలిగి ఉంటాం. కానీ మోషే ఆయన దేవుని నోటి మాటను అవలంబిస్తూ ఉన్నాడు. దేవుని మాటలను తన హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి తన హృదయంలో ఎక్కడ కూడా ఈర్ష్య పగ లేదు కాబట్టి ఆయన పరిపూర్ణమైన హృదయముతో మిరియాము కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మిరియాము కోసం ఆయన ప్రార్థన చేసిన వెంటనే యెహోవా దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన జవాబిచ్చి తిరిగి మిరియామును స్వస్థపరిచి వారితో కూడా ప్రయాణించడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన ప్రార్థనను దేవుడు ఆలకించాలి అంటే ఆయన ఉపదేశాన్ని మనము అవలంబించాలి. ఆయన మాటల్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన ఉపదేశమును అవలంబించి ఆయన మాటల్ని మన హృదయంలో ఉంచుకోవాలి అంటే ఎక్కడ కూడా మన హృదయంలో ఈర్ష్య పగ అనేటటువంటివి ఉండకూడదు. ఎదుటి వ్యక్తులు ఇక్కడ మోషే గురించి ఆ యొక్క సర్వ సమాజము ఎదుట అహరోనులు మిరియాములు పలికినటువంటి మాటలు మోషే విన్నాడు. యెహోవా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, మిరియామును ఏర్పాటు చేసుకోలేదు. ఆయన తన యొక్క ప్రజలను నడిపించడానికి. అయినప్పటికీ కూడా మోషే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యెహోవా దేవుడు తన కార్యాన్ని జరిగించినప్పుడు తిరిగి మిరియాము పక్షముగా ఆయన క్షమాపణ కోరుకున్నప్పుడు యెహోవా దేవుడు మోషే యొక్క ప్రార్థనను ఆలకించి మిరియామును స్వస్థపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలీఫజు యోబుకు చేసినటువంటి ఉపదేశములో అతను పలుకుతున్న మొదటి మాట ఏమిటంటే, దేవుడు నీ ప్రార్థనను ఆలకించాలి అంటే నీవు ఆయన మాటల్ని నువ్వు అవలంబించాలి. నీ యొక్క హృదయం ఆయన మాటలకు స్థానం ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చాలండి. రెండో విషయము ఎలీఫజు యోబు భక్తునికి ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఇక్కడ ఎలీఫజు యోబు భక్తుని యొక్క విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడు. ఏమని క్లియర్గా ఉన్నాడు అంటే, నీవు సర్వశక్తుని వైపు నీవు తిరగటం లేదు. అంటే నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో నువ్వు యథార్థంగా కనిపించట్లేదు కాబట్టి నువ్వు ఈ యొక్క శ్రమలన్నింటినీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు. దేవుడు నీ ప్రార్థనను ఆలకించకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వు దేవుని వైపు తిరగకుండా ఈ లోక సంబంధమైన వాటి వైపు నీ మనసు పెట్టావు కాబట్టి దేవుడు నీ ప్రార్థనను ఆలకించట్లేదు. అదే కాకుండా నీ గుడారములో దుర్మార్గత ఉంది కాబట్టి దేవుడు నీ ప్రార్థనను ఆలకించట్లేదు. ఈ రెండు పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల్లో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రావటం లేదు అనేటటువంటి మాట ఇక్కడ ఎలీఫజు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే చాలాసార్లు మనము దేవుని వైపు మనము తిరగడానికి బదులుగా మన యొక్క ప్రార్థనలు చాలాసార్లు ఎలాగుంటాయంటే దేవుణ్ణి మన వైపు త్రిప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేసేటప్పుడు నీ చిత్త ప్రకారం మా జీవితాల పట్ల జరిగించు నాయనా అనేటటువంటి ప్రార్థన చాలా తక్కువగా ఉంటుంది. దాని పక్కన పెట్టేసి మన చిత్త ప్రకారము దేవుడు జరిగించాలని ఆయన సన్నిధిలో మనము ప్రాధేయపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఎలీఫజ్ అదే మాట చెప్తూ ఉన్నాడు. నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడు అని నువ్వు చెప్పుకుంటున్నావు యోబు భక్తుడు, బాగానే ఉంది. కానీ నాయన నువ్వు యథార్థంగా జీవిస్తే ఇలాంటి స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొని రాడు అని చెప్తూ ఆయన పలుకుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులని ఆయన యెరికో పట్టణంలోనికి ప్రవేశింప చేసినటువంటి విధానం మనకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే యెరికో పట్టణం యొక్క ప్రాకారాలు చాలా పెద్దవిగా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని జయించలేము అనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 7 దినములు ఆ యెరికో పట్టణం
పట్టణం యొక్క ప్రాకారం చుట్టూ తిరిగి వాళ్ళు స్తుతిగానాలు చేసినప్పుడు 7వ దినమున ఆ యెరికో యొక్క గోడలు కూలిపోయి వీళ్ళందరూ కూడా ఆ యొక్క యెరికో పట్టణాన్ని వాళ్ళు లోపలికి ప్రవేశించి దాన్ని జయించినట్లు మనందరికీ కూడా తెలుసు. ఇంత గొప్ప కార్యాన్ని యెహోవా దేవుడు జరిగించాడు. కారణం ఏమిటంటే వాళ్ళు ఇక్కడ ఇశ్రాయేలులందరూ కూడా సర్వశక్తుని వైపు వాళ్ళు తిరిగారు. అంటే ఈ యెరికో పట్టణాన్ని జయించడానికి మాకు శక్తి లేదు, మాకు దానికి తగినటువంటి బలము లేదని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు యెహోషువ యొక్క ఆధ్వర్యములో 7 దినములు ఆ పట్టణము చుట్టూ వాళ్ళు తిరిగిన తర్వాత 7వ దినమున దేవుడు యెరికో పట్టణాన్ని వాళ్ళ చేతికి ఇస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప కార్యాన్ని చూసిన తర్వాత కూడా ఇశ్రాయేలీల్లో అనేక మంది దుర్మార్గత వైపు వాళ్ళ యొక్క మనస్సును త్రిప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. శపితమైన దాని విషయములలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహుముని మనమడును జబ్దీ మనమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. చాలండి, కొన్ని లక్షల మంది ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. ఈ వెళ్ళేటటువంటి లక్షల మందిలో ఒకే ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆ చేసినటువంటి తప్పును యెహోవా దేవుడు అంగీకరించలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఈ యొక్క యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత హాయి అనేటటువంటి పట్టణం మీదకి యుద్ధము చేయడానికి వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో యెహోవా వేగుల వారిని పంపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఈ హాయి అనేటటువంటి పట్టణము ఎంత పెద్దదో చూసి ఎంతమందిని మనము ఆ యొక్క యుద్ధానికి పంపిస్తే అక్కడ మనం విజయం పొందుతామో అని పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి వేగు చూసిన వారు హాయి అనేటటువంటిది చాలా చిన్న పట్టణము, ఒక 2000 మంది వెళ్తే మనం ఆ పట్టణాన్ని జయించవచ్చు అనేటటువంటి క్రమంలో 2000 మందిని పంపించినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ హాయి వారి ముందర వాళ్ళు నిలబడలేకుండా వాళ్ళు వారి చేతిలో నుంచి పరాజయాన్ని పొంది ఇశ్రాయేలీయుల్లో 36 మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అని యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి జవాబు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల్లో యెరికో పట్టణంలో ఉన్నటువంటి సమస్తము కూడా శపితము అని యెహోవా దేవుడు చెప్పాడు. అలాంటి శపితమైన వస్తువుల్లో ఒక వ్యక్తి ఆకాను అనేటటువంటి వ్యక్తి కొన్ని శపితమైన వస్తువులు తీసుకొని తన గుడారములో దాచిపెట్టుకున్నాడు అనేటటువంటి మాటను యెహోవా దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం చేసేటటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా ఉండడానికి ఒక కారణము మనము ఆయన వైపు తిరగకుండా ఉండడం అయితే, రెండవ కారణము ఈ మన దుర్మార్గతను మన హృదయాల్లో మనం ఉంచుకొని మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ ప్రార్థన మన హృదయం దాటి బయటికి వెళ్ళినప్పటికీ కూడా అది దేవుని సన్నిధికి చేరదు. ఇశ్రాయేలీయులు ఎంతగానో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను చూశారు, హాయి మీద విజయం పొందడానికి చాలా ఆశతో బయలుదేరారు. అయినప్పటికీ కూడా వాళ్ళ గుడారాల్లో దుర్మార్గత ఉండడం వలన దేవుడు వాళ్ళతో వెళ్ళలేదు అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు యెరికో విషయంలో ఇప్పుడు హాయి విషయంలో 36 మంది మరణమైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా వాళ్ళు యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించారు. ఒక్క వ్యక్తి కూడా అక్కడ యుద్ధము చేయకుండా యెరికో పట్టణాన్ని గెలిచినటువంటి ఇశ్రాయేలీయులు కేవలము చిన్న పట్టణమైనటువంటి హాయి చేతిలో 36 మంది ప్రాణాలను కోల్పోయాలంటే కారణం ఏమిటంటే వాళ్ళ గుడారాల్లో వాళ్ళు దాచుకున్నటువంటి దుర్మార్గతను బట్టి దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించలేదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లు 5వ వచనం కూడా చదువు ఒకసారి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే జనుల గుండెలు కరిగి నీరైపోయెను అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళ గుడారాల్లో దుర్మార్గతను వాళ్ళు దాచుకొని ఉన్నారు. చాలా సందర్భాల్లో మన
జీవితాల్లో కూడా మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి మన గుండె కరిగి నీరైపోయేటటువంటి అనుభవాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. ఇలా మనం అనుభవించేటటువంటి క్రమంలో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి దుర్మార్గత ఏమైనా మనము విడిచిపెట్టవలసి ఉందా అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క గుండెలు కరిగి నీరైపోయాయి అంటే వాళ్ళు సర్వశక్తుని వైపు వాళ్ళు తిరగటం లేదు. ఇక్కడ ఆ యొక్క శపితమైనటువంటి ఆ యొక్క సంపద వైపు ఎప్పుడైతే వాళ్ళ హృదయాన్ని వాళ్ళు తిప్పారో, ఎప్పుడైతే వాళ్ళ గుడారాల్లో శపితమైన వాటిల్ని వాళ్ళు ఉంచుకున్నారో, అప్పుడు దేవుడు వాళ్ళ గుండెలను కరిగి నీరైపోయేటట్లు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనము జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ మనము సర్వశక్తుని వైపు మనము తిరగకుండా ఈ లోకములో ఉండేటటువంటి మనుషుల వైపు మనం తిరుగుతూ ఉన్నాము, ఎక్కడ ఏ దుర్మార్గత మన హృదయాల్లో నిలిచి ఉండి మన యొక్క ప్రార్థనను దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుకుంటుందన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ గుండెలు కరిగి నీరైపోయాయో అప్పుడు యెహోవా వైపు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు మాకు శ్రమ కలిగింది నాయన, ఎందుకు మేము హాయి వారి ముందు మేము నిలబడలేకపోయామన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, ఆకాను అనేటటువంటి వ్యక్తి మీలో పాపం చేశాడు. ఆకాను కూడా అక్కడ వాళ్ళ యొక్క వంశాల వారీగా గోత్రాల వారీగా రేపు ఉదయాన్నే అందరూ కూడా మీ వంశాల వారీగా గోత్రాల వారీగా నిలబడమన్నప్పుడు చివరి వరకు ఆకాను కూడా ఈ తప్పును బయట చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఒకవేళ ఆకాను ముందుగా బయటకు వచ్చేసి అయ్యా నేను తెలియకుండా పొరపాటు చేశాను కాబట్టి నన్ను క్షమించమంటే యెహోవా దేవుడు క్షమించి ఉండేవాడేమో, కానీ తాను చేసినటువంటి తప్పుని గుడారములో ఆయన దాచినటువంటి ఆ శపితమైనటువంటి ధనమును దాచిపెట్టుకోవడానికి ఆకాను ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యి తన యొక్క వంశములన్నిటినీ కూడా అతను నాశనం చేసుకునేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థనను ఆలకించట్లేదు అంటే రెండో కారణం ఎలీఫజ్ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నువ్వు సర్వశక్తుని వైపు నువ్వు తిరగటం లేదు, దేవుని వైపు నీ మనసు లేదు. నీ మనసు లేకపోగా నీ హృదయములో దుర్మార్గతకు నువ్వు స్థానం ఇచ్చావు కాబట్టి దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించట్లేదు అని యోబు భక్తునితో చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే మాట దేవుడు మనతో కూడా చెప్తూ ఉన్నాడు. మనలో ఎక్కడైనా దుర్మార్గత ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకించడం చెప్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 20-21 వచనం చదువమ్మా. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. చాలండి. ఈ నిజం ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు అంటే వంశాల వారీగా గోత్రాల వారీగా వాళ్ళ యొక్క పితరుల వారీగా అందరినీ కూడా దేవుడు సెగ్రిగేట్ వేరుపరుస్తూ చివరిగా వచ్చిన తర్వాత ఆకాను పేరు వచ్చిందనమాట. అప్పుడు చెప్తున్నాడు ఆకాను నేను తప్పు చేశానని చెప్పి తర్వాత చదువమ్మా. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. చాలండి. ఆకాను కేవలము ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులము ఎత్తుగల ఒక బంగారు కమ్మి, ఈ వీటిని తీసుకొని తన డేరా మధ్యలో దాచుకున్నాడు. ఆ శపితమైనటువంటి దానికోసము ఎప్పుడైతే ఆకాను ఆశపడ్డాడో పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశములో దేవుడు ఇవ్వబోయేటటువంటి స్వాస్థ్యాన్ని కోల్పోవలసి వచ్చింది కదా. ఎందుకంటే ఈ చిన్న సంపద కోసము ఆకాను ఆశపడ్డాడు. దేవుని మాటను మీరి దుర్మార్గతను తన గుడారంలో పెట్టుకోవడం వలన దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో స్వాస్థ్యాన్ని ఈ యొక్క ఆకాను కోల్పోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనాను దేశము ఎంతో శ్రేష్టమైన దేశము. అక్కడ ఉన్నటువంటి అన్యులందరూ కూడా మంచిగా వాళ్ళు ఇల్లు కట్టుకొని తోటలు నాటుకొని ద్రాక్ష తోటలు నాటుకొని ప్రశస్తమైనటువంటి సంపదలు వాళ్ళు కలిగి ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఆ కనాను దేశములో ప్రవేశపెట్టేటటువంటి క్రమంలో వాళ్ళందరినీ అక్కడి నుంచి తోలివేసి వీళ్ళు కట్టనటువంటి ఇళ్ళు, వీళ్ళు నాటనటువంటి ద్రాక్ష తోటలను దేవుడు
దేవుడు వీళ్ళకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అంత గొప్ప స్వాస్థ్యాన్ని ఆకాను కళ్ళ ముందు పెట్టుకోకుండా అక్కడ దొరికినటువంటి క్షణికమైనటువంటి సంపద కోసము ఆకాను ఆశపడ్డాడు. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని శాశ్వతంగా కోల్పోయినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలీఫజ్ చెప్పినటువంటి రెండవ మాట ఏమిటంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగి నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు దూరముగా తొలగించుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం చదువమ్మా. మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. చాలండి. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అంటే ఇక్కడ యోబు భక్తుడు యొక్క ఎలీఫజు దృష్టిలో యోబు భక్తుడు దేవుని కంటే కూడా బంగారానికి ఓఫీరు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం ఇక్కడ ఆయన యొక్క దృష్టి ప్రకారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత భయంకరమైనటువంటి శ్రమలు యోబు అనుభవిస్తున్నాడు అంటే ఇతను దేవుణ్ణి మార్గాన్ని ఇతను అనుసరించలేదు. దేవుణ్ణి పరిపూర్ణంగా విడిచిపెట్టేసి తన ఇష్టానుసారముగా జీవించి ఈ లోక సంబంధమైనటువంటి సంపదలన్నిటినీ కూడా సమకూర్చుకోవడానికి యోబు భక్తుడు ప్రాధాన్యం ఇచ్చాడు. కాబట్టి నువ్వు వాటిల్ని విడిచిపెడితేనే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు అనేటటువంటి మాట గురించి ఇక్కడ యోబు భక్తునితో ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే మన యొక్క గృహాల్లో కూడా బంగారంకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే బంగారం చాలా విలువైంది కాబట్టి ఒక చిన్న వస్తువు మనకు కనిపించకుండా పోతే చాలా రోజులు మనం ప్రయత్నం చేస్తాం. మా ఇంట్లో కూడా అలాగే జరిగింది. మా కమ్మలు కనిపించకుండా పోయాయి. ఇంచుమించు దగ్గర 4 సంవత్సరాలు ఆ కమ్మలు వెతుకుతూనే ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి కమ్మలు వెతుకుతూనే ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా కనిపించలేదు. కానీ చివరికి హ్యాండ్ బ్యాగ్లో ఉండేటటువంటి పెద్ద అర చినిగిపోయి హ్యాండ్ బ్యాగ్ కింద భాగంలో ఆ కమ్మలు దొరికాయి అన్నమాట. అంటే చిన్న బంగారు వస్తువు పోతేనే మనము అది దొరికేదాకా దాని గురించి మనం బాధపడుతూనే ఉంటాము, దాన్ని మనము వెతుకుతూనే ఉంటాం. కానీ ఇక్కడ ఎలీఫజ్ ఏమని చెప్తున్నాడంటే యోబు భక్తునితో బంగారాన్ని మంటిలో పడేయమంటున్నాడు, ఓఫీరు బంగారాన్ని ఏటి రాళ్ళలో పడేయమంటున్నాడు. ఓఫీరు బంగారానికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏమిటంటే ప్రపంచంలో ఉండేటటువంటి బంగారం అన్నిట్లో కూడా చాలా ఫైన్ గోల్డ్ అంటారనమాట. అంటే చాలా విలువ కలిగినటువంటి బంగారము, ప్రశస్తమైనటువంటి బంగారము ఓఫీర్ బంగారముగా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. సొలొమోను మహారాజు కూడా యెరూషలేము దేవాలయాన్ని కట్టించేటటువంటి క్రమంలో తన మనుషుల్ని ఓడలో పంపించి ఆ ఓఫీరు ప్రాంతము నుంచి ఆయన దేవుని మందిర ఉపకరణములు తయారు చేయించడానికి, దేవుని మందిరములో వాడడానికి ఈ యొక్క ఓఫీరు బంగారాన్ని ఆయన తెప్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనం. వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మనుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చిరి. చాలండి. ఇక్కడ సొలొమోను మహారాజు యెరూషలేము మందిరం కట్టించడానికి మనుషుల్ని పంపించి ఓఫీర్ అనేటటువంటి స్థలమునకు పోయి అక్కడి నుంచి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకొని వచ్చిరి. ఇంత శ్రేష్టమైనటువంటి బంగారం గురించి ఎలీఫజ్ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నీ యొక్క ఓఫీరు బంగారాన్ని ఏటి రాళ్లలో పడేయమని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ తన దృష్టి ప్రకారము నువ్వు దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేదు కాబట్టి, ఈ లోక సంబంధమైనటువంటి ధనము మీద నువ్వు మనసు పెట్టావు కాబట్టి నువ్వు వాటిని విడిచిపెడితే తప్ప దేవుడు నీ ప్రార్థనను ఆలకించడు అనేటటువంటి మాట గురించి ఇక్కడ ఎలీఫజ్ చెప్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు మన ప్రార్థనను ఆలకించట్లేదు అంటే దేవుని కంటే కూడా మన యొక్క జీవితాల్లో, మన హృదయాల్లో దేనికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న మన విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఎలీఫజ్ యొక్క దృష్టిలో అయితే యోబు బంగారాన్ని సమకూర్చుకున్నాడు, ఓఫీరు బంగారాన్ని సమకూర్చుకున్నాడు కాబట్టి దేవుని యొక్క కోపాగ్ని అతని మీద రగులుకుంది కాబట్టి ఈ విధమైనటువంటి శ్రమకు యోబు లోనవుతున్నాడు అనేటటువంటి మాట ఎలీఫజ్ చెప్తూ ఉన్నాడు. ఇదే మాట మన జీవితాల్లో మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి విలువైనటువంటి వస్తువుల మీద మనము మనసు పెట్టినట్లయితే ఆ వస్తువులు దేవుని యొక్క మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా
అడ్డుగోడగా ఉంటాయన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇదే మాటని ఇక్కడ యోబు భక్తునితో ఎలీఫస్ చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత మనం చూసినట్లయితే మనము ఈ కారణము అతనికి కలగడానికి ఏమిటి ఈ కారణం అంటే, ఎందుకు ఈ స్థితికి యోబు వచ్చాడు, ఎందుకు ఇన్ని రకాలైనటువంటి శ్రమల్ని యోబు అనుభవిస్తూ ఉన్నాడు అంటే, అతను సమకూర్చుకున్నటువంటి బంగారము సంపదల వలని చెప్పి ఇక్కడ యోబు భక్తుని గురించి ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 25వ వచనం చదువమ్మా. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. చాలండి. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఎప్పుడైతే నువ్వు నీ యొక్క బంగారమును ఓఫీరును నువ్వు దూరముగా పారవేస్తావో అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను నీకు ఉండును. అంటే ఈ లోక సంబంధమైనటువంటి సంపదల మీద మనము మనసు పెట్టి దానికి మనము ప్రాధాన్యత ఇచ్చినంత కాలము దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించడు. ఎప్పుడైతే వాటిని మనము విడిచిపెడతామో వాటికంటే శ్రేష్టమైనటువంటి సంపద మన యొక్క దేవుడు. ఆయన మనకు కావలసినటువంటి ప్రతి సంపదను సమకూర్చగలిగినటువంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనము ఆ సమకూర్చగలిగినటువంటి దేవుని మీద మనము దృష్టి పెట్టకుండా ఈ లోకములో దొరికేటటువంటి వాటి మీద మనము దృష్టి పెట్టినంత కాలము మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా అది ఒక అడ్డుగోడగా ఉంటుంది అనేటటువంటి మాట గురించి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను నీకు ఉండును. అంటే నువ్వు దేవునికి నీకు మధ్య దేవునికి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఏదైతే నీకు అడ్డుగోడగా ఉందో దాన్ని నువ్వు విడిచిపెడితే అంతకంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు దయచేస్తాడు. సర్వశక్తుడే నీకు అపరంజిగా ఉంటాడు అంటే అది ఎల్లవేళలో కూడా నీ దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము ఎల్లవేళలా మనతో పాటే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క ఎలీఫసు యోబు భక్తునికి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఏ విషయాలు మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నాయో వాటి గురించినటువంటి పరిశీలన మనము చేసుకోవాలి. ఏ విషయంలో దేవుడు మన మీద ఆయాసపడుతూ ఉన్నాడో అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకొని ఆ విషయాన్ని మనం సరి చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకించి ఆయన మనకు జవాబు దయచేస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘంతో రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని మనము విడిచిపెట్టేసి ఈ లోక సంబంధమైన మనుషులందరి యొక్క సహాయాన్ని మనము విడిచిపెట్టేసి దేవుడు సహాయాన్ని మనం కోరుకుంటే దేవుడు మన పక్షంగా ఉంటే ఎవ్వరు కూడా మనకు విరోధిగా ఉండరు అనేటటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే మాటను కూడా ఇక్కడ ఎలీఫజు యోబు భక్తునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలీఫజు యొక్క దృష్టిలో అయితే ఈ చెప్పబడినటువంటి 3 కార్యాలని యోబు భక్తుడు పాటించలేదు కాబట్టి దేవుడు అతని యొక్క ప్రార్థనను ఆలకించలేదని చెప్తూ, దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీకు జవాబు దయచేయాలి అంటే నీ యొక్క జీవితము ఆత్మీయ జీవితం ఈ విధంగా ఉంటే బాగుండేది. ఇలా నువ్వు లేవు కాబట్టి దేవుడు నీ ప్రార్థనను ఆలకించలేదని ఇక్కడ ఎలీఫస్ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదట చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క నోటి ఉపదేశాన్ని అవలంబించి ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకోమని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా ఎలీఫస్ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగి నీ గుడారములో నుంచి దుర్మార్గతను నువ్వు దూరముగా నువ్వు తొలగించాలి. మూడవదిగా ఏం చెప్తున్నాడంటే, మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. ఇలాంటి అనుభవము మన ఆత్మీయ జీవితాల్లో ఉన్నప్పుడు మనము చేసేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఒకవేళ మనం చేసేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనకు జవాబు రాకపోతే మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ పొరపాట్లు ఏమైనా మాలో ఉన్నట్లయితే సరిచేసి మేము చేసేటటువంటి ప్రార్థనను మీ సన్నిధికి చేరేటట్లు చేయమని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.
ఇస్తాడు. ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదము ఎల్లవేళలా కూడా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.